అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే అంటే వినండి, తన సుఖాలను త్యాగం చేశాడు. దీన్నే వినండి శరీర ఆశ అంటాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలతో పోలిస్తే వినండి, దేవుని సేవ కొరకు వచ్చిన వారు ఎవరైనా, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారు ఎవరైనా, ఏమంటే దేవుని తయారీలో తయారవుతున్న సేవకుడు ఎవడైనా త్యాగాలతో పని మొదలు పెట్టాలి. మీరు లేఖనాల్లో చూడండి, చాలామంది త్యాగాలతోనే మొదలు పెట్టారు. వాళ్ళకి ఏవో కంఫర్ట్స్ ఉన్నాయి అప్పటికే, కానీ వాటిని సాక్రిఫైస్ చేసుకుంటూ వచ్చారు. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను వినండి, ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము, నెహెమ్యా మనం ఎరుగుదాం, శోషణ కోటలో రాజుకు గిన్నె అందించుకుంటూ ఒక కంఫర్టబుల్గా ఉండవలసిన వాడు దేవుని యొక్క ఎవడి పని తన ముందు కనబడగా దేవుడు తన కొరకు వెచ్చించిన దాన్ని జ్ఞాపకం చేసుకుని అతను సాక్రిఫైస్ చేసిందేంటో తెలుసా? తన కంఫర్ట్స్, తన సుఖాలు. యిర్మీయా యాజకుల కుటుంబంలో పుట్టినవాడు. యాజకుడుగా మనుషుల యొద్ద నుంచి గౌరవం పొందొచ్చు. యాజకుడుగా మనుషులు తెచ్చేటువంటి బలిలో నైవేద్యాల్లోంచి తన భాగాన్ని తీసుకుని సుఖంగా ఉండవచ్చు. కానీ దేవుడు, యిర్మీయా, నేను నిన్ను ప్రవక్తగా పిలుస్తున్నాను, నువ్వు యాజక కుటుంబానికి చెందిన వాడివే, యాజకుడుగా ఉంటే నీకు ఏ కొరత లేదు, యాజకుడుగా ఉంటే నీకు అన్ని గౌరవాలు ఉంటాయి, కానీ నా పిలుపు ప్రవక్తగా పిలుస్తున్నానంటే యిర్మీయా వినండి, యాజకుడుగా ఆ పని వదిలిపెట్టి ప్రవక్తగా వచ్చి రిస్కులో పడ్డాడు. కంఫర్ట్ను వదిలాడు, రిస్కులో పడ్డాడు. అటు తర్వాత ఏస్కేల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏస్కేలు కూడా యాజక కుటుంబానికి చెందినవాడు. యాజకుడుగా ఉంటే గౌరవం ఉంది, రోజులు గడుస్తాయి, అందరి ముందు గొప్పవాడుగానే అతను పరిగణించబడవచ్చు. కానీ దేవుడు ఏస్కేలును కూడా ఒక ప్రవక్తగా పిలిస్తే ఆయన కూడా కంఫర్ట్స్ వదిలేశాడు, రిస్కులో పడ్డాడు. నూతన నిబంధనకు వచ్చినప్పుడు జకరియా కుమారుడైన బాప్తిసమిచ్చి యోహాను మళ్ళీ యాజకుడుగా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. కానీ దేవుని ఏర్పాటులో, దేవుని తయారీలో, దేవుని పిలుపునందుకుని వచ్చిన తర్వాత వినండి, బాప్తిసమిచ్చి యోహాను కూడా దొరికింది, సుఖాలు పోయినాయి, కష్టాలే మిగిలాయి. ఇలా మీతో చెప్తాను వినండి, దేవుని తయారీలో ఉన్న సేవకుడు, నాయకుడు దేవుని యొక్క ఏర్పాటును అర్థం చేసుకుని దేవుడు తన మీద వెచ్చించిన దానికి, దేవుడు తనకిచ్చిన ఆధిక్యతలు జ్ఞాపకం చేసుకుని కంఫర్ట్స్ వదులుకుంటాడు, రిస్కులో పడతాడు. ఇంకొక మాట అనేస్తాను, ఏమనుకోకండి. ఈ బైబిల్లో ఉన్న యేసుప్రభు ఎట్లాంటి వాడనంటే ఆయన రిస్కులో పడతాడు, ఆయన నమ్మిన వాళ్ళందరినీ రిస్కులో పెడతాడు. ఆయన రిస్కులో పడే మనిషి వ్యక్తి, ఆయన నమ్మిన కూడా రిస్కులో పడతాడు. ప్రతి ఆదివారం నుంచి మళ్ళీ లక్షవారం వరకు, శుక్రవారం వరకు ఏ రోజన్నా వచ్చి వరే పరిపెత్తుకుని పోరని చెప్పరాదండి. కరెక్టే విశ్రాంతి దినం వచ్చి పరిపెత్తుకుని వెళ్ళరా అంటాడు. వదిలేరా వీళ్ళు? ఈయన్ని వదలలేదు, ఆ పరిపెత్తుకుని వదిలేరా, ఆడిని వదలలేదు. నువ్వు కోనేరులో వెళ్ళి కళ్ళు కడుక్కోరా బాబు, కళ్ళు వస్తాయని అప్పుడే చెప్పాలండి. ఆ రోజే ఆడెళ్ళి కళ్ళు కడుక్కొని వస్తే ఆడికి ఆ స్వస్థత కలిగించిన ఈయనకే రిస్కే వచ్చింది. ఆ కళ్ళు కడుక్కొని వినండి స్వస్థత పొందినటువంటి వాడికి ఆడికే తంటాలే వచ్చాయి. ఈ యేసుప్రభు ఎట్లాంటి వాడనంటే ఆయన రిస్కులో పడతాడు, ఆయన నమ్మి వెంబడించడం రిస్కులో పెడతాడు. నాకు ఏ రిస్క్ వద్దనుకుంటే నువ్వు వేరొక యేసుప్రభుని వెంబడిస్తున్నావన్నమాట. కొంతమంది సేవకు వచ్చే వాళ్ళు అనుకుంటారు ప్రభువుని నమ్మితే ఏ తంటాలు ఉండవు, ఏ రిస్కులు ఉండవు, కంఫర్టబుల్గా సుఖంగా జీవితం సాగుతుందని. అబద్ధం అది. మనకన్నీ ఆయన ఏమి నేర్పిస్తాడో తెలుసా వినండి, మన కంఫర్ట్స్ అన్నీ కూడా సాక్రిఫైస్ చేసుకొని రిస్కులో పడి రిస్కులో నడవడానికే మనల్ని పిలిచాడు. ఇది మర్చిపోకూడదు మనం. ఇప్పుడు మోషేకు పుట్టుకలో తన జోక్యం ఉంది, ఆయన పెంపకంలో దేవుని జోక్యం ఉంది. అతనికి రావాల్సిన విద్యలు ఇవి కాదు, కానీ